హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో సబ్స్ట్రింగ్ని ఎలా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఎ సబ్స్ట్రింగ్? సింపుల్గా చెప్పాలంటే ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ ఉందా లేదా అని చెక్ చేయడాన్ని మనం ఫైండింగ్ ఎ సబ్స్ట్రింగ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఒకటి బిగ్ స్ట్రింగ్, అలానే ఇంకోటి స్మాల్ స్ట్రింగ్. బిగ్ స్ట్రింగ్లో మనం వెల్కమ్ టు కాలేజ్ క్వార్టర్స్ అని చెప్పాం. అలానే స్మాల్ స్ట్రింగ్లో మనం కాలేజ్ అని చెప్పాం. అంటే స్మాల్ స్ట్రింగ్ అనేది బిగ్ స్ట్రింగ్లో ఉందా లేదా అని చెక్ చేయడాన్ని మనం ఫైండింగ్ ఎ సబ్స్ట్రింగ్ అని అంటాం. ఇప్పుడు మనం సబ్స్ట్రింగ్ని ఎలా ఫైండ్ చేయాలనేది ఈ సింపుల్ ప్రోగ్రామ్తో ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం string.h అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో యాష్ ఇంక్లూడ్ string.h అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసేసుకున్నాం. అండ్ మనకు టోటల్గా 2 స్ట్రింగ్స్ కావాలి. ఒకటి క్యారెక్టర్ బిగ్ స్ట్రింగ్ ఆఫ్ 30 అని చెప్దాం. అలానే క్యారెక్టర్ స్మాల్ స్ట్రింగ్ ఆఫ్ 10 అని సైజ్ ఇద్దాం. అండ్ మనం బిగ్ స్ట్రింగ్ని ఒక స్ట్రింగ్తో ఇనిషియలైజ్ చేద్దాం. లైక్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో వెల్కమ్ టు కాలేజ్ కోడర్స్. అండ్ మనం ఏదైతే స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో బిగ్ స్ట్రింగ్లో, ఆ స్ట్రింగ్ని మనం స్మాల్ స్ట్రింగ్లో చెప్తాం. లైక్ కాలేజ్. మన సబ్స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి string.h అనే లైబ్రరీ నుంచి str అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. str అంటే స్ట్రింగ్ అంటే వీ కెన్ సే స్ట్రింగ్ ఇన్సైడ్ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం str అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో మనం ఒక కండిషన్ స్టేట్మెంట్ని రాసి ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో అందుకు మనం ఇఫ్ స్టేట్మెంట్లో మనం str అనే ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఫస్ట్ మన బిగ్ స్ట్రింగ్ని పాస్ చేయాలి. బిగ్ స్ట్రింగ్ కామా, అండ్ మనం ఏదైతే స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అది మనం సెకండ్ పాస్ చేస్తాం, స్మాల్ స్ట్రింగ్. అండ్ ఈ ఇఫ్ అనే స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ మనం str అనే ఫంక్షన్ని యూజ్ చేసి స్మాల్ స్ట్రింగ్ అనే స్ట్రింగ్ని మనం బిగ్ స్ట్రింగ్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒకవేళ స్మాల్ స్ట్రింగ్ అనేది బిగ్ స్ట్రింగ్లో ఉంటే మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తుంది. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే మనం సింపుల్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి స్ట్రింగ్ ఫౌండ్ అని చెప్దాం. ఒకవేళ సబ్స్ట్రింగ్ దొరకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని చెప్దాం. లెట్స్ రన్ అండ్ సీ దిస్. మనకి స్ట్రింగ్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే మనం బిగ్ స్ట్రింగ్లో వెల్కమ్ టు కాలేజ్ క్వార్టర్స్ అని చెప్పాం. అలానే మనం సబ్స్ట్రింగ్ని ఏది ఎతుకుతున్నాం? మన సబ్స్ట్రింగ్లో కాలేజ్ అనే వర్డ్ని ఎతుకుతున్నాం. అంటే కాలేజ్ అనే స్ట్రింగ్ని ఫైండ్ చేస్తున్నాం, విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బిగ్ స్ట్రింగ్. అందుకే మనకి స్ట్రింగ్ ఫౌండ్ అని వచ్చింది. అండ్ ఇప్పుడు మనం లేని స్ట్రింగ్ని పాస్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. లైక్ ఎల్ అనే వర్డ్ని తీసేసాం, స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అండ్ ఇంకో స్ట్రింగ్ని చేంజ్ చేసి చెక్ చేద్దాం. వెల్కమ్, మనకి స్ట్రింగ్ ఫౌండ్ అని వచ్చింది. ఈ వీడియోలో మనం సక్సెస్ఫుల్గా హౌ టు ఫైండ్ ఎ సబ్స్ట్రింగ్ ఇన్ సి అనేది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.